మౌనంగా నిల్చుండి తలలు వచ్చి ప్రార్థించుకుందాము. దేవుని ఆరాధించుదాము. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మన తండ్రి దేవునియు ప్రభువైన యేసుక్రీస్తునియు కృపా సమాధానం మీకు కలుగును గాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. ఓ ప్రభువా, మా పెదవులు తెరువుము. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును మహిమ కలుగును గాక. త్రియేక దేవుని స్తుతి. మా తండ్రి దేవా, నీ శక్తి వలన జ్ఞానం వలన సమస్తం సృష్టించినందుకు, నీ ప్రియ కుమారుని మా రక్షకునిగా దయచేయటం వలన ఈ లోకం ఎంతో ప్రేమించినాము, రుజువుపరిచినందుకు స్తుతించున్నాం. కుమారుడు దేవా, మా ప్రార్థనతో అప్పగించబడి తిరిగి లేచిన ద్వారా నీతిమంతులుగా చేయటకు పాపము తప్ప అన్ని విషయాలలో మా వలె చేయబడినందుకై స్తుతించున్నాం. పరిశుద్ధాత్ముడైన దేవా, సత్యమంతో నడిపించి మా హృదయంలో దేవుని ప్రేమను కుమరించినందుకై స్తుతించున్నాం. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడైన దేవా, యుగ యుగములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగును గాక. ఆమేన్. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపం చేస్తుని, ఇక మీద నీ కుమారుడును కుమార్తెను అనిపించుకున్నటకు యోగ్యుడను యోగ్యురాలను కాను. నన్ను నీ కూలి వాళ్ళలో ఒకరిగా పెట్టుకొని మన అకంతో చెప్పుదు అనుకుని లేచి తండ్రి వద్దకు వచ్చాను. మనం పాపం లేని మనం చెప్పుకునే మనల్ని మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. మనమందరం మోకరించి మౌనంగా నుండి మనల్ని మనము పరీక్షించుకుందాము. సర్వశక్తి గల దేవుని యొక్క మన పాపములను అందరం కలిసి వినయముతో ఒప్పుకుందాము. సర్వశక్తియు మిక్కిలి కనికరము గల తండ్రి, తప్పిపోయిన గొర్రెలను మార్గములో తప్పిదిరిగితిమి, మా హృదయముల ఆలోచన ఆశలకు అనుసరించుకుని నీ పరిశుద్ధమైన ఆజ్ఞను వీడితిమి. మేము చేయవలసింది చేయగా చేయడానికి చేస్తుంది. మాలో క్షేమమేమీ లేదు. ఆయన మా ప్రభువైన క్రీస్తు యేసు ద్వారా నీ మనుషులకు తెలియజేసిన వాగ్దానం ప్రకారం, ఓ ప్రభువా, పాప పీడితులను కరుణింపు. ఓ దేవా, తమ తప్పిదములను ఒప్పుకోవాలని కాయి పశ్చాత్తాపడు వారికి తిరిగి చేర్చుకొను. మరియు మిక్కిలి కనికరము గల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగుగాక. మేము భక్తి నీతి స్తుతులతో చెల్లించులాగున ఆయన నిమిత్తము దయచేయము. ఆమేన్. సర్వశక్తియు కనికరము గల దేవుడు మన సమస్త పాపములను క్షమించి వారి నుండి మన విడుదల దయచేసి మన అర్థం దిద్దుకొంటకు తండ్రి సమయం దయచేసి పరిశుద్ధాత్మ యొక్క కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రభువును స్తుతించుడి, ప్రార్థించుకుందాము. ఆగస్టు నెల చివరి ఆదివారము, పెద్దకోస్తు తర్వాత 12వ ఆదివారపు సంగ్రహ ప్రార్థన అంశము పరిశుద్ధ సమభాక్త సంస్కారం. ప్రేమగల దేవా, పరిశుద్ధ యూకరిస్తున్న సంస్కారమును వ్యవస్థీకృతము చేసి ప్రభువైన యేసుక్రీస్తు సమస్త లోక పాప పరిహారార్థమై ప్రాయశ్చిత్తము మరియు బలి అర్పణ చేసిన కలువరి శిలువ వైపు జాస ఉంచుటకు మమ్మల్ని పిలిచినందుకై కృతజ్ఞతా స్తోత్రములు. మేము ఈ పరిశుద్ధ మర్మములో పాల్గొన్నప్పుడు మేము నీ పిల్లలవునట్లుగా మార్చబడి సాధికారితను మరియు సుసంపదను పొందుకొని నీ కృపను అనుగ్రహించుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాకాలం జీవించు ఏలుచున్నడి మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. మనమందరము లేచి నిలబడి ఉండగా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ
నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణపడుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణపడుచున్నది. రాత్రింపగలు నా కన్నీళ్లు నా కన్నపానము రాయను. జనసమూహంతో పండుగ చేస్తున్న సమూహంతో నేను నీ సంగతిని సంతోషముగా స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు నడిచిన సంగతిని జ్ఞాపకం చేసుకొనగా నా ప్రాణం నాలో కరిగిపోతున్నది. నా ప్రాణమా, నీవెలా కృంగియున్నావు, నాలో నీవెలా తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షించుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడని చెప్పుకొనుచు ఇంకను నేను ఆయన స్తుతించెదను. నా ప్రాణము నాలో కృంగియున్నది. కావున యోర్దాను ప్రదేశం నుండి హెర్మోను పర్వతం నుండి మీసాను కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. నీ జలప్రవాహదారులు వారి నీ కరుణను పిలుస్తున్నవి. నీ అలలనియు నీ తరపులనియు నా మీదుగా కావున నీవెలా నన్ను మరిచి ఉన్నావు. శత్రు బారి చేత నేను దుఃఖకాంతునై సంచరించవలసి వచ్చినేమో అని నా ఆశ్రయ దుఃఖమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. ఆఖరి వచనం అందరం కలిసి చదువుకున్నాను. దేవుని యందు నిరీక్షించు, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ఇంతతో ఉత్తర పత్రికలు పాటించాలి. ఒకటి నుంచి 14 వచనాలు రాయబడిన దేవుని వాక్యం చదివబడిన పాత నిబంధనలో 53వ పేజీ. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగ సెలవిచ్చెను. నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరములకు మొదటి నెల. వీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజంతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లలను మేక పిల్లలను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లలను ఒక మేక పిల్లలను తీసుకొనబడేది. పిల్లలే తినకూడదు. ఉదయకాలం వరకు దారిలో దేనిని మిగిలింపకూడదు. ఉదయకాలం వరకు దారిలో మిగిలిన మళ్ళా చెప్పండి అమ్మా. 1 కొరింథీ 10వ అధ్యాయము 14 నుండి 22 వరకు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 14 నుండి 22 వరకు చదువుతున్న దేవుని వాక్యమును విన్నాము. ఈ దినముకై ఏర్పాటు చేయబడిన 2వ బైబిల్ పాఠంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 14 నుండి 22 వరకు చదువుతున్న దేవుని వాక్యమును విన్నాము. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరంగా పారిపడి బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను. నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుడి. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోని త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకున్నటే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకున్నటే కదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. స్వార్థ పాఠ 22వ అధ్యాయము 7వ వచనం నుంచి 22వ వచనం వరకు చదువుతున్న దేవుని వాక్యం. ఈ దినములకే ఏర్పాటు చేయబడిన సువార్త పత్రిక పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 22వ అధ్యాయము 7వ వచనం నుంచి 20వ వచనం వరకు చదువుతున్న దేవుని వాక్యం. పస్కా పశువును వధింపవలసిన పులియని రొట్టెల దినము రాగా
యేసు పేతురును యోహానును చూచి, మీరు వెళ్ళి మనం భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుదని వారిని పంపాను. వారు మేమెక్కడ సిద్ధపరచబోతున్నామని ఆయన అడగగా ఆయన, ఇదిగో మీరప్పుడు నీళ్ళకుండా మోసుకొని పోవచ్చున్న ఎదురుగా వచ్చును. అతడు ప్రవేశించి ఇంటిలోనికి అతని వెంట వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టు కనుకొని పస్కాను సిద్ధపరిచి, ఆ గడియ వచ్చినప్పుడు ఆయన పుట్టపడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడుతుంది. అది దేవుని రాజ్యంలో నెరవేరు వరకు ఇక ఎన్నడూ దాన్ని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి, ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు దీన్ని తీసుకొని మీలో పంచుకోండి. ఇక మీదట దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్షారసం త్రాగనని మీతో చెప్పుచున్నానని. పిమ్మట ఆయన రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నకు దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందించబడుచున్న నా రక్తం వలన క్రొత్త నిబంధన. ఇంతటితో సువార్త పాఠ్యభాగం ముగిశారు. ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు. దయచేసి కూర్చోండి.